ప్రభుత్వ పాఠశాలలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్నబియ్యంతో విద్యార్థులకు ఆహారం పెడతామని చెప్పి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పడం జరుగుతుంది. అసలు ఆ ప్రభుత్వ పాఠశాలలో ఎలాంటి రైస్ ఉంది, పిల్లలు ఏ రకంగా ఆహారం తింటున్నారనేది ఈ రోజున S4 మీడియా విజయవాడ చిట్టినగర్ ప్రాంతంలోని మట్టా లాజరస్ ప్రాథమిక పాఠశాల రావడం జరిగింది. అసలు ఆ స్కూల్లో పిల్లలకి ఎలాంటి ఆహారం ఉంటుంది, నిజంగా సన్నబియ్యం ఇస్తున్నారా లేదా ఇది రాజకీయ ప్రకటనకి ఉపయోగిస్తున్నారంటే అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఇక్కడ మట్టా లాజరస్ హై స్కూల్ అయితే ఉన్నాం. రండి చూద్దాం పిల్లలు ఏ రకంగా భోజనం చేస్తున్నారు, అలా మాటలు అయితే విందాం. స్కూల్ ఏ స్కూల్ మీది? SMLMC ఎలిమెంటరీ స్కూల్. ఇక్కడ భోజనం చాలా బాగుంటుంది. రోజు మాకు రాగి జావ ఇస్తున్నారు, చిక్కీ కూడా ఇస్తున్నారు. సూపర్ గా ఉంటుంది భోజనం. వంకాయ కూర, వైట్ రైస్, స్వీట్ పొంగల్. సూపర్ ఉంది, బాగుంది. ఇంట్లో వండుకుంటే అన్నం లాగే ఉంది. బాగా వండుతున్నారు. అన్ని బాగుంటున్నాయి. అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, వైట్ రైస్, చక్కగా అన్ని కూరగాయలు కలిపినటువంటిది కర్రీ, అలాగే స్వీట్ పొంగల్ పెట్టారు ఇవాళ శనివారం. ప్రతిరోజు కూడా నేను మట్టా లాజర్ స్కూల్ చిట్టినగర్లో 49వ డివిజన్లో ఉంది. ప్రతిరోజు కూడా నేను ఇక్కడికి వచ్చి పిల్లలు ఎట్లా ఉన్నారు, పరిశుభ్రంగా ఉన్నారా లేదా, పరిశుభ్రంగా వండుతున్నారా లేదా, భోజనం ఎట్లా ఉంటుంది అనేది టెస్ట్ చేస్తూ ఉంటాను. మీరు గమనించినట్టయితే వైట్ రైసు మన ఇళ్లల్లో వండుకునేలాగే ఉంది. అంటే సన్న బియ్యం అన్నమాట. ఇదివరకు రోజుల్లో ఒక రకంగా ఉండేది, అంటే ముక్కుపోయినటువంటి వాసన వచ్చి ముక్కుపోయినటువంటి రైస్ ఉండేది. ఇప్పుడు వైట్ రైస్ మీరు చూస్తున్నారు. నేను చెప్పేదే కాదు, మీరు సడన్గా వచ్చారు ఇవాళ, మీడియా మీరు సడన్గా వచ్చారు. మేము స్కూల్ విజిట్లో ఉన్నాం. మీరు గమనించినట్టయితే ఈరోజు వైట్ రైస్ ఎంత చక్కగా చూడండి. మేమైతే ఇదే రైస్ లాగే మా ఇంట్లో కూడా ఉంటుంది. ఇదే రైస్ మేము తింటున్నాం. ఎందుకంటే డివిజన్లో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్లో చదివించుకోలేనటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ ఉంటారు.